ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయాలు తన మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకి, అదేవిధంగా పొత్తులోకి వెళ్ళాలని భావిస్తున్నటువంటి బీజేపీకి ఆందోళన కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ రోజున ఒకే రోజు ఫిబ్రవరి 1వ తేదీన ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 25 ఎన్నికల కార్యాలయాలను బీజేపీ ప్రారంభించింది. మొత్తం ఎన్నికల కార్యాలయాలను సిద్ధం చేసుకొని ఒక్కొక్క నియోజకవర్గ పరిధిలో పార్లమెంటు 25, అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కమిటీని 37 మందితో ఎన్నికల నిర్వహణ కమిటీని వేసింది. అంటే బూత్ లెవెల్ వరకు కూడా ఆ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరి బాధ్యతలు ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ఈ ఎన్నికల నిర్వహణ కమిటీకి 37 మంది కీలక నేతలని నియమించుకున్నది. ఇప్పటికే 175 నియోజకవర్గాలు అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా కేంద్ర బీజేపీ అధిష్టాన ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరి నుంచి ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఈ దరఖాస్తులు స్వీకరించి ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద లిస్టు తయారు చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 1 నుంచి 5 వరకు కీలకమైనటువంటి నేతలని రంగంలోకి, ఆ 5గురిలో ఒకళ్ళని, కొన్ని నియోజకవర్గాల్లో 12 మంది, 10 నుంచి 12 మంది కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ఈ ఒకటే నిర్ణయం, కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి అంటే, మనం ఒంటరిగా పోటీ చేస్తే ఎవరితో సంబంధం లేకుండా అభ్యర్థులు ఎవరు ఏమిటి అనేటువంటి దాని మీద మీరు సంసిద్ధంగా ఉండండి, మీకు పొత్తులు వ్యవహారాలు వీటితో మీకు సంబంధం లేదు అనేటువంటిది కేంద్ర అధిష్టానం, పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్ర పార్టీ తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 46,000 ఫ్లెక్సీలని రాష్ట్ర వ్యాప్తంగా వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి అని, నరేంద్ర మోడీకి మరొకసారి అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అవకాశం ఇవ్వండి బీజేపీ. ఈ విధమైనటువంటి పోస్టర్లో 46,000 పోస్టర్లు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలని ఏర్పాటు చేసింది. దీంతోపాటు వాల్ రైటింగ్స్ ఇవన్నిటిని కూడా రాస్తున్నటువంటి పరిస్థితి. 4వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కీలకమైనటువంటి నేతలందరూ కూడా అన్ని నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలకు సిద్ధమవుతోంది బీజేపీ. ఈ 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలని ఇప్పటికే బీజేపీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఏ విధంగా కేంద్ర నాయకులు వస్తే ఏ విధంగా ప్రచారం నిర్వహించాలనేటువంటి విధంగా 5 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర నాయకత్వం బహిరంగ సభలతో మాట్లాడటం మాత్రమే కాకుండా బూత్ లెవెల్ నుంచి ఆ జిల్లా, ఆయా నియోజకవర్గాల్లో ఉండే కీలకమైనటువంటి నేతలందరితో కూడా బహిరంగ సభలు, అదేవిధంగా వాళ్ళతో నేరుగా కూడా మాట్లాడేదానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు బీజేపీ ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఏమిటి, అసలు వాళ్ళ బలం ఎంత, వాళ్ళకి ఏం చేయగలరు, ఒక అవకాశం ఇవ్వండి పరిపాలిస్తాం అనేటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా అనేటువంటి ఆలోచన, అనుమానం రావటం సహజమే. వాళ్ళకి 2019 ఎన్నికల్లో 0.87% ఓట్లు వచ్చాయి, 100 కన్నా తక్కువ ఓట్లు. 2014లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారు కాబట్టి కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు గెలిచారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2018లో బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి వాళ్ళకి? అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ వరకు గమనిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. జనసేన తెలుగుదేశంతో పొత్తులో.
బీజేపీ నేతలు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా, బీజేపీ ప్రయత్నాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయాలనేటువంటి దాని మీద పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా కనపడుతుంది. అంటే తెలుగుదేశం నుంచి జనసేనని విడగొట్టి జనసేన బీజేపీ వరకే పోటీ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. అందుకు అనుగుణంగానే చిరంజీవికి రాజ్యసభకు సంబంధించినటువంటి ప్రతిపాదన యూపీ నుంచి, అదేవిధంగా ముద్రగడ్డ పద్మనాభంని బీజేపీలో చేర్చుకొని గవర్నర్గా పంపటం, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు గన బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి ఉంటే గట్టి పోటీ ఇవ్వచ్చు అనే కొన్ని సీట్లని సంపాదించేదానికి అవకాశం కూడా ఉందని బీజేపీ భావిస్తుంది. మరి ఈ ప్రయత్నాల్లో మరి పవన్ కళ్యాణ్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నాల మీద మరి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదనేది చూడాలి. వాళ్ళు ఎవరితో సంబంధం లేదు, ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఒంటరిగా అయినా పోటీ చేస్తామనేటువంటి విధంగా బీజేపీ మరి ఇప్పుడు సర్వసన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలకి. మరి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదని ఒకవైపున కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఢిల్లీలో రేపు షర్మిల దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి వస్తారా లేకపోతే అమిత్ షా వరకే విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించే ప్రయత్నాలు చేస్తుంది. ఇది కూడా విభజన హామీల్లో ఒకటే అంశంగా ఉంది. దీంతో పాటుగా కొన్ని విభజన హామీల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలకి ఇప్పుడు కొంత సానుకూలంగా స్పందించటం ఒకటి. రెండో అంశం ఏమిటి అని అంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది బీజేపీ అనేటువంటి వాతావరణం ఉంది కాబట్టి, ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి సానుకూలత ఉంది కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా ప్రజల్లోకి మళ్ళీ విస్తృతంగా తీసుకెళ్తే తన ఓటు బ్యాంకుని పెంచుకోవచ్చు అనేటువంటి దాని మీద బీజేపీ ఉంది. బీజేపీ జనసేన ఈయన కలిసేటువంటి పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా కొంత బీజేపీ జనసేన గట్టి ప్రభావం అయితే చూపించేదానికి అవకాశం ఉండొచ్చు. బీజేపీ ప్రయత్నాలు మాత్రం, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఏంటి ఇంత హడావుడి ఎన్నికలకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి విధంగానే ఉంది. ఇటువైపున జనసేన తెలుగుదేశం కొంత ఆందోళన కలిగించేటువంటిగా ఉన్నటువంటి పరిస్థితి.